నమస్తే అమిగోస్, వెల్కమ్ టు ద హెచ్ఏ మల్టిపుల్ ట్రేడర్. ఓకే గాయస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో అది మీకు లైవ్లో చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అయితే క్లోజ్ అయింది, అయినా పర్వాలేదు. సో ఇది చూడడానికి మనం స్టాక్స్ని మనం ఇన్ డెలివరీలో తీసుకోవచ్చు, అలాగే మనం ఇంట్రాడేలో తీసుకుంటాం. అండ్ ఎంటీఎఫ్ అంటే అలాగే మార్జిన్ ఫెసిలిటీస్ కూడా యూజ్ చేసుకుంటాం. సో దాన్ని ఏంజల్ బ్రోకింగ్లో మనకు పే లేటర్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని బ్రోకర్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నారనమాట. సో పే లేటర్ యూజెస్ ఏంటంటే, సో మన దగ్గర లైక్ 25,000 ఉంటే మనం 1 lakh షేర్స్ అయితే మనం బై చేయొచ్చు. అంటే 4x లివరేజ్ అనేది ఇస్తారనమాట. సో బట్ ఈరోజు ఏం జరిగిందంటే, నేను ఈరోజు చెక్ చేశాను. బట్ ఇక్కడ చూసినట్లయితే పే లేటర్ ఆప్షన్ చూసారా? సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత చూపిస్తుంది. సో మనకు రూపాయి కూడా మనకైతే లివరేజ్ ఇవ్వట్లేదు వీళ్ళు. సో నేను ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట. సో మనకు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి అండ్ ఫెడ్ మీటింగ్స్ ఉన్నాయి. సో మార్కెట్ హెవీ వాల్టాలిటీగా ఉండబోతుందని సో వాళ్ళైతే ఈ ఆప్షన్ అయితే తీసేశారనమాట. మరి ఇది ఎప్పటి వరకు ఇలా ఉంటుందంటే, మనకు February 6 వరకు అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మరి ఈ విధంగా చూడొచ్చు. రిలయన్స్లో అయితే మనకు 5x లివరేజ్ ఉండేది. సో ఇప్పుడైతే మనకి ఏది లివరేజ్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట, చూడొచ్చు. సో ఓకే గాయస్, అయితే నేను దీని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మనకు February 6 తర్వాత ఇదైతే అవైలబుల్గా ఉండబోతుంది. అది కూడా 90 డేస్, గుర్తుపెట్టుకొని 90 డేస్ తర్వాత మనం ఎగ్జిట్ చేయకపోతే వాళ్ళే ఎగ్జిట్ చేసేస్తారనమాట. సో అండ్ ఇది ఏం చేయాలంటే, మనం ఈ పే లెటర్లో మనం కొంటాం కదా, మనకైతే 4% అయితే ఆల్మోస్ట్ అయితే లివరేజ్ ఇస్తారు. అంటే కొన్ని స్టాక్స్లో తక్కువ ఇస్తారు. సో 2 to 5 వరకు ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే 4 times లివరేజ్ అయితే ఇస్తారు. సో మనం ఇది 90 డేస్ మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. ఆ తర్వాత మళ్ళీ చేయాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏ విధంగా ఉంటుందంటే, షార్ట్ ఫాల్ కూడా ఉంటుంది. అండ్ మనం తీసుకున్న ఈ విధంగా పే లెటర్లో తీసుకున్న స్టాక్స్ని అండ్ మళ్ళీ వాళ్ళకు ప్లెడ్జ్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? సో వాళ్ళు మనకు డబ్బు ఇస్తున్నందుకు, సో వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తున్నందుకు మన కొంటున్న ఈ షేర్స్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలన్నమాట. ఓకేనా గాయస్? సో వీటి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, సో గాయస్ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ షేర్స్ని బై చేసి, సో ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి. మనకు మంచి షార్ట్ టర్మ్ బులిష్ వ్యూ ఉన్నప్పుడైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎంటీఎఫ్ పే లేటర్ అని ఇక్కడ కనిపిస్తుందో, సో ఇక్కడైతే మనకు దీని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో దీనిపైన మనకు క్లియర్గా ఉంది, బై అప్ టు 4 times క్వాంటిటీ ఆఫ్ ఈక్విటీ స్టాక్స్. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో దీనికి 1 lakh ఇక్కడ చూడండి 0.049%, అంటే ఆల్మోస్ట్గా 1 lakh 49 రూపీస్, అంటే 50 రూపీస్ అనుకోండి. సో మనం ఒక 2 lakh షేర్స్ కొంటే డైలీ 100 రూపీస్ అయితే ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. సో అది కూడా మన ఫండ్స్ మొత్తం అంటే లైక్ నా దగ్గర 2 lakhs ఉన్నాయి. సో నేను ఒక 4 lakhs షేర్స్ కొన్నాను. సో అప్పుడు ఏం జరుగుతుంది, నా దగ్గర ఉన్న ఫండ్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఓకేనా? సో మిగిలిన ఇంకా 2 lakhsని ఏం చేస్తారు, వాళ్ళు మైనస్ బ్యాలెన్స్గా చూపిస్తారు. సో ఆ మైనస్ బ్యాలెన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ 100 అంటే 50 రూపీస్ అనేది వేస్తారనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే, మనం ఏ రోజు అయితే నేను ఈరోజు ఇట్లా పే లేటర్ అనేసి నేనైతే కొంటానైతే, సో ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి అయితే రిజెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా నేనైతే ఎప్పుడు కొంటానో, సో అదే రోజు మనము ఆ షేర్స్ని ప్లెడ్జ్ చేసేయాలి. మన మెయిల్కి కానీ మన ఫోన్కి కానీ ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీలో మనకు ఈ విధంగా ఉంటుంది. సో లింక్స్ అనేది వస్తుంది. సో మనమైతే ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం మన షేర్స్ని అయితే ప్లెడ్జ్ చేసేయాలన్నమాట. సో అప్పుడైతే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను అయితే ఒకసారి చేశాను, నెక్స్ట్ డే అంటే మైనస్ బ్యాలెన్స్ చూపించింది. సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను, పే లేటర్ ఆప్షన్ దగ్గరికి వచ్చేస్తే నాకు ఇక్కడ చూపించింది అనమాట, బ్యాలెన్స్ చూపించింది. బట్ అయినా పర్వాలేదు. అండ్ నేను ఇందులోకి వచ్చేసాను, పే లేటర్ ఆప్షన్లోకి వచ్చేసి, అండ్ ఇక్కడ స్టాక్స్ కనిపించాయి. నేను దాన్ని ప్లెడ్జ్డ్ అని ఇక్కడ ఉంటే నేనైతే ప్లెడ్జ్ చేసేసాను అనమాట. సో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. నేను బ్రోకర్ వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కున్నాను. సో అలా ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది గాయస్. అయితే దీని ఒక బెస్ట్ యూజెస్ ఏంటంటే నేను చెప్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సో నాకు ఇక్కడ నుంచి ఇంకొక 100 పాయింట్స్ అయితే ఇది పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక 100 షేర్స్ కొందాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మనం డెలివరీలో హోల్డ్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది, 1,44,000 అరౌండ్ ఆ విధంగా అవుతుంది. సో ఇందులో మనకు జస్ట్ ఒక 50,000 ఉన్నా సరే మనమైతే
పే లేటర్ ఆప్షన్ ద్వారా అయితే మనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో గాయస్, పే లేటర్ గురించి మరిన్ని ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను, లేదంటే వీడియో చేస్తాను. ఓకే గాయస్, అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.